విశాఖ జీవీఎంసీ పాలకుల నిర్లక్ష్యంతో 3 కోట్ల రూపాయలు 4 ఎకరాల స్థలం ఎందుకు పనికిరాకుండా పోయింది. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్న ఈ గుర్రాల పార్కుకి బాధ్యులు ఎవరు అంటే సమాధానం దొరకడం లేదు. ఈ తప్పిదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ పార్క్ విశాఖ నగరంలోని ముడసర్లోవ రిజర్వాయర్ ను ఆనుకొని సుమారు 50 ఎకరాల్లో ఉంటుంది. పచ్చని చెట్లతో మంచి ఆహ్లాదకర వాతావరణంలో అందంగా కనిపిస్తోన్న ఈ పార్క్ ముడసర్లోవ పార్కుగా ప్రసిద్ధి. జీవీఎంసీ గత పాలకులు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా ముడసర్లోవ వద్ద 6 కోట్ల వ్యయంతో గుర్రపు స్వారీ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అంత మొత్తం వెచ్చించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రాజెక్టును నిలిపివేసింది. అయితే అప్పటికే కాంట్రాక్టర్ కు 3 కోట్లు చెల్లించేసినట్లు బయటపడింది. ఆ మొత్తాన్ని ఇప్పుడు ఎవరి నుంచి రికవరీ చేస్తారనే చర్చ నడుస్తోంది. విశాఖ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుర్రపు స్వారీని కూడా అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ గత కమిషనర్ పి సాయికాంత్ వర్మ భావించారు. అందుకోసం ముడసర్లోవ పార్కు వద్ద కొంత స్థలాన్ని కేటాయించారు. దీనికి కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోకుండా 6 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్ కు అప్పగించేశారు. పార్కులో కాంక్రీట్ పనులు చేపట్టడంతో కొందరు పర్యావరణవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో అసలు ఆ ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తాయి. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు దీనిపై నిలదీయడంతో అప్పటి కమిషనర్ సాయికాంత్ వర్మ ప్రాజెక్టు ఎంతో మంచిదని, దీనివల్ల పర్యాటకాభివృద్ధి జరుగుతుందని వివరించారు. అసలు కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా పనులు ప్రారంభిస్తారని సభ్యులు నిలదీయడంతో మేయర్ ముందస్తు అనుమతి ఇచ్చారంటూ సమాధానం చెప్పారు. అయితే తాను గుర్రపు స్వారీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని అప్పటి మేయర్ గొలగాని హరివెంకట కుమారి వివరణ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు చెప్పింది వాస్తవమో తేల్చాలంటూ మేయర్తో పాటు కమిషనర్ ను సభ్యులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ అంశం మరుగున పడిపోయింది. ఆ డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం తీసుకోలేదు, 6 కోట్లు అని చెప్పారు, శాంక్షన్ చేశారు అనుమతి తీసుకోకుండానే. చివరికి కార్పొరేషన్లో మేమందరం అడ్డం తిరిగితే మేయర్ గారు నాకు సంబంధం లేదు, కమిషనర్ గారు గత కమిషనర్ గారు ఇవన్నీ చేశాడు అని చెప్పారు. ఆ కమిషనర్ గారు చూస్తే బదిలీ వెళ్ళిపోయాడు. తేరా మొత్తం చూసేస్తే 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా కాంట్రాక్టర్ తీసుకున్నారు. కొన్ని గుర్రాలు రింగులు వేశారు, షెల్ట్లు వేశారు గుర్రాలకు సంబంధించి. మరి ఎవరికి గుర్రాలు నేర్పుతారంటే గుర్రాలు స్వారీ చేస్తారంట ఉదయాన్నే. అలాగే గుర్రాలు స్వారీ చేసేటప్పుడు బెట్టింగ్లు కూడా పెడతారంట. వాళ్ళ కోసం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క డబ్బులు 6 కోట్ల రూపాయలు వృధా చేశారు. అందువల్ల ఇప్పుడు మేమందరం నిలవేసి తల్లి కౌన్సిల్లో చెప్పుకోలేక ఇప్పుడు అర్థంతరంగా ఆగిపోయింది. డైరెక్ట్గా ఫిజికల్గానే అంటే డైరెక్ట్గా గుర్రాలు తీసుకొని వచ్చి ఈరోజు ముడసర్లోవలోనే గుర్ర పందాలు ఆటలు పెట్టాలనేది గత వైసీపీ ప్రభుత్వం అనేది దాన్ని 3 కోట్ల రూపాయలు అనేది వెచ్చేసించడం కూడా జరిగింది. మరి ఇంత డబ్బు అనేది ప్రజల తాలూకు సొమ్ము అనేది ఇంత విధిగా మరి అధికార యంత్రాంగానే అప్పుడున్న ఎవరైతే పాలకపక్షంగా ఉన్న కౌన్సిల్ కానీ కనీసం కౌన్సిల్లో కూడా తీర్మానం లేకుండా అంటే ఏకపక్షంగా అంటే కమిషనరా ఇక్కడ మేయర్ గారా అంటే ఈయన గురించి అడిగితే ఆవిడ గురించి అడిగితే ఈడు అనే ఆలోచనతో ముందుకు పోయారు తప్ప దాని మీద ఎటువంటి సమాధానం లేకుండా దాటవేయడం జరిగింది. ముందు ఈ జరిగిన తప్పు అనేది ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ అధికార యంత్రాంగం కానీ దాని మీద కొంత కమిటీ వేసి అసలు ఈ డబ్బు అనేది మీరు ఎందుకు దుర్వినియోగంగా 3 కోట్ల రూపాయలు అనేది ఆ 4 ఎకరాల దానికి ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటి అనేది దాన్ని ఒక కమిటీ వేసి విచారణ చేసి ప్రజల డబ్బులు మీరు ఇలాగ దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదనే దాని మీద ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ అనేది దానికి చర్యలను తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మొత్తంలో గుర్రాల పార్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రాజెక్టును నిలిపివేసింది. అయితే అందుకోసం వెచ్చించిన 3 కోట్ల ప్రజాధనాన్ని బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అప్పటి కమిషనర్ సాయికాంత్ వర్మ నుంచి ఆ నిధులను రికవరీ చేయాలని కొందరు, మేయర్ నుంచి వసూలు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఏది ఏమైనా భవిష్యత్తులోనైనా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాలంటే చట్ట ప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పక్కన పెట్టి గుర్రపు స్వారీ కోసం డబ్బును దుర్వినియోగం చేసిన వారి నుంచి రికవరీ చేయాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.